హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ప్రాజెక్ట్లో డైరెక్ట్ ఓనర్ యొక్క ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. సో ఇదన్నమాట క్యాండర్ 40 అనే ప్రాజెక్ట్లో మనకు ఒక ఓనర్ ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనమాట. సో ఈ జూన్ 2024కి అయితే హ్యాండ్ ఓవర్ అయితే ఇస్తారు. సో ఈ క్యాండర్ 40 గురించి వెళ్తే మనకు 4.8 ఏకర్స్లో 3 టవర్స్ 40 ఫ్లోర్స్ అయితే ఉంటాయండి. సో ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో మియాపూర్ క్రాస్ రోడ్స్కి కనెక్టివిటీ చూస్తున్నాను. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఈ ఫ్లాట్ అయితే చూపిస్తాను. సో ఈ క్యాండర్ 40 అన్నది 9 ఫ్లాట్స్ అయితే ఉంటాయి, 40 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. దీని పక్కనే ఆర్వి శిల్ప ధర్మిష్ట అనే అపార్ట్మెంట్స్, అలాగే ఎస్ఎంఆర్ వినయ్ సిటీ ఉంది. తర్వాత ఇక్కడ సాయి ప్రాస్పెరా అనే ప్రాజెక్ట్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దీని పక్కనే మనకు ప్రైమార్క్ వాళ్ళ ఇన్స్పిరా అనే ప్రాజెక్ట్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. అలాగే దీనికి ఆపోజిట్లోనే మనకు డీమార్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ వర్టెక్స్ వాళ్ళ విరాట్ అనే ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. అలాగే నియర్ బైలోనే చాలా స్కూల్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇక్కడ నియర్ బైలో చూస్తే యూనిసెంట్ స్కూల్ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కానివ్వండి, ఇవన్నీ చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి నియర్ బైలోనే, వాకబుల్ డిస్టెన్స్లోనే. సో అలాగే ఇది మియాపూర్ క్రాస్ రోడ్స్ అండి. అలాగే ఈ క్యాండర్ వాళ్ళ దీనికి ఆపోజిట్లో కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూస్తే టీమ్ 4 వాళ్ళ నైలా అనే ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అలాగే క్యాండర్ గ్రూప్ వాళ్ళది క్యాండర్ ట్విన్స్ అనే ప్రాజెక్ట్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. సో ఇప్పుడు మీకు చెప్తున్న ఫ్లాట్ వచ్చేసరికి డైరెక్ట్ ఓనర్ ఫ్లాట్ అనమాట. సో మంచి క్వాలిటీతో ఉందన్నమాట. సో ప్రజెంట్ ఎలా ఉంటుందో అనే దాని గురించి అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఈ ప్రాజెక్ట్ కనుక చూస్తే మనకు ఈ విధంగా అయితే ఉంటుందండి. సో ప్రజెంట్ మనకు మొత్తం హ్యాండ్ ఓవర్ స్టేజ్ అయితే ఉందన్నమాట. సో ఈ జూన్ 2024కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే మనకు ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది. సో ఎంట్రన్స్ ఆర్చ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మొత్తం పెయింటింగ్ అన్ని వర్క్స్ అయితే అయిపోయాయి. సో ఇంకా మనకు షార్ట్లీ అయితే హ్యాండ్ ఓవర్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో మన ఫ్లాట్ చూసినట్లయితే బి టవర్లో 15th ఫ్లోర్లో ప్రాజెక్ట్ మన ఫ్లాట్ అయితే ఉందండి. సో 3 BHK ఫ్లాట్ అనమాట. 1500 SFT వెస్ట్ ఫేసింగ్ అండి. 3 బెడ్రూమ్స్, 2 బాత్రూమ్స్, అలాగే మనకు 3 బాల్కనీస్ అయితే ఉంటాయి. అలాగే 2 కార్ పార్కింగ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదండి ఫ్లాట్. సో లోపల కూడా మన ఫ్లాట్ గురించి చెప్పబోతున్నాము. అలాగే మన ఫ్లాట్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది కార్నర్ ఫ్లాట్ అండి. అలాగే క్లబ్ హౌస్ వ్యూ ఉన్న ఫ్లాట్ అనమాట. అలాగే మంచి వెంటిలేషన్తో మనకు ఈ క్లబ్ హౌస్ వ్యూ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 1.4 CR చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో 15th ఫ్లోర్లో మనకు ఈ ఫ్లాట్ అయితే ఉంటుంది. 3 BHK ఫ్లాట్. సో అలాగే క్లబ్ హౌస్ కూడా రెడీ అయిపోయిందండి. సో క్లబ్ హౌస్లో కూడా అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. లైక్ జిమ్, స్పా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానివ్వండి, లాండ్రీ, తర్వాత వర్చువల్ రియాలిటీ క్రికెట్, తర్వాత డిజిటల్ గేమ్స్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్, తర్వాత గేమ్స్ జోన్, తర్వాత మన ఫుడ్ కోర్టు, మినీ థియేటర్, యోగా, 3 బ్యాడ్మింటన్ కోర్ట్స్, తర్వాత వర్చువల్ గోల్ఫ్, తర్వాత కాన్ఫరెన్స్ హాలు, 3 గెస్ట్ రూమ్స్, ఇండోర్ గేమ్స్, ఇలా మనకు అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అండి. అలాగే మంచి డెవలపరు. అలాగే నియర్ బైలోనే మనకు అన్ని కనెక్టివిటీస్ లైక్ డీమార్ట్ అయితే జస్ట్ 100 మీటర్ దూరంలో ఉంటుంది. అలాగే మియాపూర్ క్రాస్ రోడ్స్ అయితే మనకు వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పాను కదా, జస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఓఆర్ఆర్ 8 కిలోమీటర్స్లో అయితే ఉంటుంది. అలాగే మియాపూర్ మెట్రో స్టేషన్ 2 కిలోమీటర్స్లో ఉంటుందండి. అలాగే జేఎన్టీయూ 5 కిలోమీటర్స్, హైటెక్ సిటీ 10 కిలోమీటర్స్ లోపు అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనకు అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. నియర్ బైలో స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో స్కూల్స్ అయితే శాంటా మేరియా, కెన్నడీ, సిల్వర్ ఓక్స్, క్రీక్స్, తర్వాత మన ఓక్రేజ్, గగన్ వ్యాలీ, తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్, గోకరాజ్ రంగరాజు, తర్వాత బీవీఆర్ఐఈటీ, తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఇవన్నీ మనకు ఒక 5-6 కిలోమీటర్స్ లోపే ఉన్నాయన్నమాట. అలాగే హాస్పిటల్స్ కూడా మనకు రెయిన్బో కానివ్వండి, ల్యాండ్ మార్క్ కానివ్వండి, శ్రీ హోలిస్టిక్ కానివ్వండి, మమతా హాస్పిటల్ కానివ్వండి, ఎస్ఎల్జీ హాస్పిటల్, ఇవన్నీ 3 to 4 కిలోమీటర్స్ లోపు అయితే ఉన్నాయి. అలాగే షాపింగ్ మాల్స్ కూడా మనకు ఏషియన్ జీపేర్ కానివ్వండి, తర్వాత మనకు సుజనా మాల్ కానివ్వండి, తర్వాత ఏఎంబి మాల్ కానివ్వండి, తర్వాత మనకు నెక్సాస్ మాల్ కానివ్వండి, ఇవన్నీ మనకు ఒక 5-6 కిలోమీటర్స్ లోపే అన్ని అవైలబిలిటీ అయితే ఉన్నాయి. అలాగే మంచి కనెక్టివిటీస్తో ఉందండి. సో ఈ ఫ్లాట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.